నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఈ వీడియోని పూర్తిసారి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి పిల్లల ముందు ఎటువంటి సమాచారం ఇస్తున్నాడు, మరి పిల్లలకి రాబోయే తరాలకి ఎటువంటి సందేహం ఇస్తున్నాడు, మరి ఈయన మాట్లాడిన మాటలకి పిల్లలు ఆగమవుతారా లేకుంటే ఆస్పైర్ అయి ఇన్స్పైర్ అయి ముందుకెళ్తారా అనే ముచ్చట భారీగా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అసలు బూతులు మామూలు బూతులు కాదు, సంసారం చేత కానప్పుడు 1.25 లక్ష మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడమంటే పండబెట్టి దొక్కుతా నీ అయ్యా ఒక్కసారి వచ్చిరా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ముచ్చట్ని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం అది చేద్దాము. చెయ్యి వేస్తే చెప్పు తెగుతుంది, సీఎం రేవంత్ రెడ్డి జుగప్సకర వాక్యాలు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహమే పెడతాం, చెప్పు తెగకపోతే చూస్తా బిడ్డ, వీపు చింతపండు చేస్తాం సన్నాసుల్లారా. వాళ్ళ అయ్య సచ్చేటప్పుడు విగ్రహం పెట్టేటప్పుడు కేటీఆర్ కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యలు. చిన్నపిల్లల ముందే సీఎం బూతుల పురాణం. సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటన. తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో రాజీవ్ విగ్రహమే ఉంటుందని మరోసారి క్లారిటీ. ఎవరొస్తారో రండి అంటూ రెచ్చగొట్టేలా సీఎం వ్యాఖ్యలు. పిల్లబచ్చ రాజకీయాలు అంటారు. మరి పిల్లల ముందుకు ఇటువంటి ముచ్చట్లు మాట్లాడడం అవసరమా? మరి ఇట్లాంటి ఉంచుదామా ఊడబీగుదామా? ప్రజలారా మీరే చెప్పండి. రాష్ట్రానికి సీఎం అయినప్పటికీ, ప్రజలందరికీ ఒక దారి అయినప్పటికీ, ప్రజల్ని భవిష్యత్తును మార్చే ఒక అధినేత అయినప్పటికీ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే ఈ తీరు ఉంది. ఈయన ఏమంటా ఉన్నాడు, వీపు చింతపండు చేస్తాం సన్నాసుల్లారా, చెప్పు తెగపోతే చూస్తా బిడ్డ అనుకుంటా. అడా ముందున్నది చిన్న చిన్న పిల్లలు మాత్రమే. ఆ పిల్లల ముందు గిటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రాజకీయం చేత కాకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇటు కేసీఆర్ అన్న కావాలి లేకుంటే కేటీఆర్ అన్న కావాలట. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులను కాల్చి చంపుదామని వచ్చింది ఈ రేవంత్ రెడ్డి. అయినప్పటికీ కూడా ఆలోచించకుండా రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించినప్పటికీ ఈ రోజు మళ్ళీ కేసీఆర్ మీద పాట పాడే హక్కు ఎందుకు? అసలు ఏముంది? రాష్ట్రం అంతా నీ చేతులు పెట్టినప్పటికీ, దొంగని చేతులు తాళం పెట్టినప్పటికీ ఇప్పటిదాకా మళ్ళీ కేసీఆర్ మీద ఏడవడానికి నీకు అసలు ఏం అర్హత ఉంది? సెక్రటేరియట్ లో ఒక మూలకి తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించడానికి ఆ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. మరి రాజీవ్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చాడు? మరి 50 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏమైనా చేశారా? ఏం చేశారు? కేసీఆర్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి డెవలప్ చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఒక ప్లేస్ నిర్మించినప్పటికీ ఆ ప్లేస్ లో కూడా రాజీవ్ గాంధీని ఏర్పాటు చేస్తా, ఎవడొస్తారు రండి బిడ్డ, చెప్పులు తెగేదాకా కొడతా, వీపులు చింతపండు అయ్యేలా చేస్తా, సన్నాసుల్లారా సోదల్లారా అనుకుంటా చిన్న పిల్లల ముందు బూతుపురంగా మాట్లాడుతున్నాడు. సిగ్గులేని సన్నాసి రేవంత్ రెడ్డి అనుకుంటా మాటలు వస్తా ఉన్నాయి. ఇక్కడ అంటా ఉన్నాడు ఎవరొస్తాడో రండి అంటూ రెచ్చగొట్టేలా సీఎం వ్యాఖ్యలు. ఎవరొస్తాడో కాదు రేవంత్ రెడ్డి, సెక్యూరిటీ లేకుండా ఒక్కనివే సెక్రటేరియట్ ఆఫీసులో అడుగుపెట్టు, నిన్ను రైతులు చెప్పందుకొని చీపుర్లు అందుకొని కొట్టకపోతే నన్ను వచ్చి రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోకుండా సోది మాట్లాడుతున్నామని నిన్ను చెప్పందుకొని సరిసేటట్టే ఉన్నారు, చీపుర్లతోటి వాదలు పెట్టేటట్టు ఉన్నారు, చీపుర్లతోటి చెంపల మీద అచ్చులు పడేటట్టు కొట్టేటట్టే అంత ఆగ్రహంతో రైతన్నలు వ్యక్తం చేసుకుంటా ఉన్నారు. రుణమాఫీ 17వ తారీఖు అంటే కదా, ఆగస్టు 15. మరి ఏడవైన నువ్వు 15వ తారీఖుగా మేము పావలావంతు కూడా చేయలేదు, ఏమనుకోవద్దు అనుకుంటా సన్నాసి సోదాలు చెప్తావా రేవంత్ రెడ్డి? మళ్ళీ కేసీఆర్ మీద పాట పాడతావా? నువ్వు ముఖ్యమంత్రివే కదా, అంటావు కదా నేను 3 రంగుల జెండా నాయకుడిని నిక్కదీసి అడిగే మొడగాని నిన్ను అడిగేటోళ్ళ మీద కేసులు పెడతావు. మళ్ళీ రాష్ట్రానికి సంబంధం లేని రాజీవ్ గాంధీని తీసుకొచ్చి తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీస్ ఒక మూలన తెలంగాణ తల్లికి బదులు రాజీవ్ గాంధీని పెడతా అంటావు. నీకు విగ్రహాల మీద సోకు బాగానే ఉంది, పర్యటన మీద బాగానే సోకు ఉంది, రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు బనాయించడం బాగానే ఉంది. కానీ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోవడానికి, వారి సమస్యలపైన కొట్లాడడానికి ఆసుపత్రిలో బిడ్డలు ఎందుకు చనిపోతూ ఉన్నారు, గురుకులాల విద్యార్థుల పరిస్థితి ఏమైతా ఉంది, అన్ని రకరకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి ఇంత సోయ లేకుండా ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి నోరు విప్పితే బూతులు తప్ప మరొకటి రావన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో అదుపు తప్పి మాట్లాడుతున్నారు. సభ మర్యాదలను మర్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎదుట ఉన్నది చిన్న పెద్ద అన్న తేడా తెలియకుండా
ఏది పడితే అది మాట్లాడుతూ హీనంగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శను మూటగట్టుకుంటున్నారు. సీఎం హోదాను దిగజారుస్తూ తీవ్ర స్థాయిలో మాటలు తూలుతున్నారు. ఈయన ప్రజలకు ఏం అర్థం కావాలంటే ఈయన సీఎం అనేది ఈయన మర్చిపోయిన మొదలు సీఎం అనేది మర్చిపోయి ఈయన చిన్న పిల్లలు గల్లీలో ఏ విధంగా అయితే ఆడుకుంటారో, ఏ విధంగా అయితే బూతులు మాట్లాడుకుంటారో వాళ్ళకన్నా అద్భుతంగా తయారైండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వారికి ఉపదేశించి ఏ విధంగా మాట్లాడాలి, మీరు చదువుకోవాలి, ఇట్లా బాగుపడాలి, అట్లా బాగుపడాలి, నేను వచ్చినా మీకు నౌకర్లు ఇస్తా అనే ఒక ధీమానే వ్యక్తం చేయాలి. కానీ ఇక్కడ అది కాదు. సెక్రటరీ ఆఫీస్లో రాజీవ్ గాంధీని ఏర్పాటు చేస్తాం, దమ్ముంటే రండి, చెప్పులు దిగేలా కొడతా, వీపులు చింతపండయ్యేలా చేస్తానని ఈ విధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు ముఖ్యమంత్రివా లేకుంటే శాతగాని సన్నాసివా, అసలు ఎవరివి నువ్వు అనుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రజలు విమర్శలు వినూత్నంగా కురిపిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి పోట్లాడకపోతే రాష్ట్ర రైతాంగం పైన ఏదైతే ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పి పావరవంతు కూడా ఇప్పటిదాకా రుణమాఫీ చేయలేదు. ఎవరెవరి మీద ఓటేస్తావు? మల్లన్న మీద ఓటేస్తావు, యాదాద్రి గుట్ట మీద ఓటేస్తావు, వేముల రాజన్న మీద ఓటేస్తావు, సమ్మక్క సారలక్క మీద ఓటేస్తావు. మన ఒట్లన్నీ ఎడిపోయినాయి. ఇప్పుడు ఒట్లన్నీ ఎడిపోయినాయి అంటే ప్రజలారా ఎంత దొంగ మాటలు అంటే ఒక దొంగోనికి ఏ విధంగా రాజ్యాన్ని నడపాలో బాగా తెలుస్తుంది. దొంగ మాటలతోటి దొంగ రాజ్యాలను నడిపించుకుంటా రాష్ట్రంలో ఉన్న సంపదను కుల్లగొట్టుకుంటా ఇదే విధంగా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద పాట పాడతాడు. మరి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడవయ్యా అంటే దొంగ పత్రాలు తీసుకొచ్చి అధ్యక్ష వీళ్ళు మైకులు కట్ చేయి బాగా మాట్లాడుతున్నారు అనుకుంటా సోదాలు చెప్తాడు రేవంత్ రెడ్డి. నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కూడా కార్యకర్తలు చేయడం వల్ల మోసపోయిన ప్రజలు ఇంకా ఉన్నారు. కాబట్టి ఇకనైనా నువ్వు ఈ యొక్క బూతుల పురాణను ఆపేసి పిల్లల చేష్టలు పక్కన పెట్టి సోది మాటలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోవడానికి, రాష్ట్ర విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి, రాష్ట్రంలో అదుపు తప్పిన ప్రజాపాలనని